హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం పల్లీలు నువ్వుల చెక్కి అయితే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. సో మీరు అందరూ కూడా దీన్ని అయితే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఒక మంచి స్వీట్ అని అయితే చెప్పచ్చు. సో మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగా ట్రై చేసే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరైతే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు అన్నది ఫస్ట్ మీరైతే వేపుకోవాలి. సో చూసారు కదా, మేము అయితే పల్లీలు 1 కప్పు పల్లీలు అయితే తీసుకున్నాము. దీన్ని అయితే మీరు ఇప్పుడు దీన్ని బాగా వేపేసుకోండి. సో చూసారు కదా, ఈ పల్లీలు అన్నది మనం మామూలుగా జెంటిల్గా అయితే కలిపితే మనకైతే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా వేపేసుకున్నాం కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని మనం ఒక ప్లేట్లోనైతే తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అదే కడాయి పెట్టుకొని దీంట్లోకి మనం ఇప్పుడు నువ్వులు అన్నది వేపుకోవాల్సిన టైం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఇప్పుడు నువ్వుల్ని కూడా లైట్గా దోరగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీరు ఇప్పుడు నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకున్నారు కాబట్టి అది కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఈ రెండింటిని మీరు ఒక ప్లేట్లోకి అయితే వేస్తారు కాబట్టి సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ పల్లీలు అన్నది తీసుకోండి. ఈ పల్లీలకి మీరైతే స్మాష్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాంతో మీరైతే స్మాష్ చేశారు అనుకోండి, పల్లీలు పొట్టు అన్నది ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనం అనుకున్నప్పుడు వచ్చేస్తుంది. అలాగ ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. సో పల్లీలకు ఉన్న పొట్టు అంతా కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకోండి. పాకం కోసం ఒక బౌల్ అయితే తీసుకోండి. సో బెల్లం అన్నది మేము ఇక్కడ 1 కప్పు బెల్లం అయితే వేసుకొని 1/2 కప్పు కన్నా కొద్దిగా నీళ్ళు అయితే తగ్గించుకొని అయితే మనం ఇప్పుడైతే వేసుకొని అయితే ఈ బెల్లాన్ని మొత్తం కూడా మనకైతే తీగ పాకం వచ్చేంత వరకు మనమైతే కలపాలి. సో చూసారు కదా, మనకైతే లిక్విడ్ సబ్స్టెన్సెస్ రావాలి, బెల్లం అంతా కూడా పోయి లిక్విడ్ అయితే రావాలి. సో ఈ విధంగా మనం మొత్తం కూడా కలిపేసాం కాబట్టి మనం ఇప్పుడు కడాయిలోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇదైతే మనకి బెల్లం అంతా పోయి అయితే లిక్విడ్ సబ్స్టెన్సెస్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కడాయిలోకి అయితే షిఫ్ట్ చేసుకుని అయితే మొత్తం కూర అయితే వేసేసుకుందాము. సో ఈ విధంగా చూసారు కదా, ఇదంతా కూర వేసుకుందాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని సో ఇప్పుడు ఇందాక మనం షిఫ్ట్ చేసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా, తీగపాకం లిక్విడ్, సో దాన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఆపకుండా ఇలా రౌండ్గా అయితే కలుపుతూ ఉండాలి. సో మీరు కనుక ఆపరు అనుకోండి, సో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా జెంటిల్గా అయితే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీరు మొత్తం కూడా కలిపిన తర్వాత దీంట్లోకి మీరైతే ఇప్పుడు టెస్ట్ చేయడానికి అయితే చూడాలి. సో కొద్దిగా నీళ్ళు తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం పాకం వేసాం అనుకోండి, సో పాకం అనేది మనకి ముద్దగా ఉంటే అయిపోయినట్టు. సో ఇదైతే మనకి నీళ్ళుగా ఉంది కాబట్టి అవ్వలేదు. సో మీకైతే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు మనం మళ్ళీ టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనం పాకం అనేది వేసాం కాబట్టి చూసారు కదా, ఇదైతే మనకు కొద్దిగా ముద్దగా అయితే వచ్చింది కాబట్టి మన పాకం అన్నది రెడీ అయిపోయింది. సో ఇలాగే మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఒక మంచి వంటల టిప్స్ అనమాట. సో పాకం అన్నది అయ్యిందో లేదో అన్నది తెలుసుకోవడానికి ఈ విధంగా మనకు పాకం అన్నది అయిపోయింది కాబట్టి సో మనకైతే ఈ విధంగా మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు మీరైతే ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు అన్నీ కూడా మీరైతే దీంట్లోకి అయితే వేసేసుకోండి. సో పల్లీలు వేసేసుకున్న తర్వాత జెంటిల్గా ఫ్రై చేసుకున్న ఈ నువ్వుల్ని కూడా మనమైతే మొత్తం వేసేసుకుందాము. సో మనమైతే ఈ రెండింటిని వేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము. చూసారు కదా, మనం ఈ బెల్లం పాకం అంతా కూడా ఈ రెండింటికి కలిసేటట్టుగా నార్మల్గా అయితే కలిపేసుకుందాము. మనకి ఈ పల్లీలు నువ్వుల చెక్కీలోకి ఎక్స్ట్రాగా మనకు కొద్దిగా టేస్ట్ కావాలంటే నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మేమైతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం మేమైతే నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటున్నాం. సో నెయ్యి వేసుకోవడం వల్ల మనకైతే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, మేమైతే కొద్దిగా మీద నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోయినా ఆయిల్ వేసుకున్నా మనకైతే సరిపోతుంది. ఇప్పుడు దీనికి అంతా కూడా రబ్ చేయండి. ప్లేట్కి అంతా కూడా మీరైతే చేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ చెక్కీ మిశ్రమం అంతా కూడా మనం దీంట్లోకి అయితే వేసుకుంటున్నాము. సో నెయ్యి లేకపోతే నూనె వేసుకున్నా మనకైతే పర్వాలేదు. ఇవి ఎందుకు వేస్తామంటే మనకి మొత్తం కూర అతుక్కుపోకుండా ఉండడానికి అయితే వేసుకుంటాము. ఇప్పుడు మీరైతే ఒక గిన్నెకు కూర నెయ్యి అన్నది రాయండి. సో ఈ విధంగా మీరైతే ఇలాగ అనుకున్నారు అనుకోండి అయిపోద్ది. సో మనకి నొక్కడానికే సరిపోతుంది. నెయ్యి వేయడం వల్ల మనకైతే అతక్కుండా అయితే ఉంటుంది. సో చూసారు కదా, మీరు కనుక నెయ్యి వేయకుండా ఒకసారి రాశారు అనుకోండి, మొత్తం కూర ఇలాగైతే పట్టేస్తుంది మనకి. ఈ విధంగా మీరు ఒక ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా చాక్తో కనుక మనమైతే ఫస్ట్ అనుకుంటే సరిపోతుంది. సో చాక్తో అన్నది ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్ అన్నది సరిపోతుంది. రెక్టాంగిల్, స్క్వేర్ ఏ షేప్లోనైనా మనమైతే ఇలాగ అనుకోవచ్చు. సో ఇప్పుడు అనుకున్న తర్వాత మనం దీన్ని ఒక 6 నుంచి 10 అవర్స్ వరకు దీన్ని అయితే మనం అసలు ముట్టుకోకూడదు. సో ముట్టుకోకుండా మనమైతే ఈ విధంగా చేసుకోవాలి. మేమైతే కరెక్ట్గా మాకైతే స్క్వేర్ వచ్చేటట్టుగా మేమైతే చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన షేప్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి చక్కని స్వీట్ అయితే చెప్పొచ్చు. దీన్ని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఎటువంటి
యాడ్ చేసుకోకుండా మనం అప్పటికప్పుడే దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు. మేమైతే ఒక 6 అవర్స్ తర్వాత చూసారు కదా, ఇదైతే మాకు భలే పడింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు రౌండ్గా అన్నది ఒకసారి చాక్తో అనేది తిప్పుదాము. సో చూసారు కదా, ఇప్పుడు మనకైతే చాక్తో అనేది తిప్పిగానే ఈజీగా మనకైతే కొద్దిగానే వచ్చేస్తుంది. సో ఇలాగైతే మనకు వచ్చేస్తుంది. ఇంకొద్దిగా మనం అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి ఒక 6 అవర్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, మనకైతే స్క్వేర్ ముక్కలుగా అయితే వచ్చింది. సో ఇటువంటి ఈజీగా టేస్టీగా మనమైతే తయారు చేసుకోవచ్చు. సో అందరూ కూడా మా వీడియోని ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియోని అందరూ కూడా ఫుల్గా చూడండి. సో ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీకైతే పోస్ట్ చేస్తాము. సో కంపల్సరీగా మా వీడియోలు మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో దీన్ని అయితే మీరు ఈ విధంగా చిన్న ముక్కలుగా తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా దీన్ని అంతా కూడా మనమైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాము. సో మనకైతే ఇప్పుడు మేము స్క్వేర్ చేసుకున్నాం, మీరు రెక్టాంగిల్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన షేప్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్ స్క్వేర్ లాగా అయితే వచ్చింది. సో దీన్ని అయితే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. సో మీరు అందరూ కూడా మా వీడియోలు ఫుల్గా అయితే చూడండి. ఈ విధంగా మనం నచ్చిన ఎన్ని కావాలంటే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో మనం ఒక్కొక్కటి తింటుంటే అలా తినాలనిపించేస్తుంది, అంత మంచి టేస్ట్ అనేది ఉన్నది. ఈ విధంగా మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసి అయితే టేస్ట్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ కూడా అయితే ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.